హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెర్రిబాగులవాడు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక ఇవాల్టి కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకు ఉండేవాడు. కాని వాడు వెర్రిబాగులవాడు. వాడికి ఒంట్లు కూడా సరిగా రావు. దుకాణానికి వెళ్లి రూపాయి మార్చితే దుకాణాధికారిచ్చిన చిల్లర డబ్బులు సరిగా ఉన్నాయో లేవో కూడా వాడు కనుక్కోలేకపోయేవాడు. ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణాల వాళ్లు వాణ్ణి తరచూ మోసగిస్తూ ఉండేవారు. తన కొడుకు వెర్రిబాగులవాడన్న కారణం చేత వాడి తల్లి వాణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుతూ 3 పూటలా శ్రద్ధగా తిండి పెడుతూ ఎంతో ప్రేమగా ఉండేది. కాని వాడే తన తెలివి తక్కువతనాన్ని తలుచుకొని దిగులు పడేవాడు. నాకింకా కొంచెం మెదడుంటే బావుండేదమ్మా. మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా పనికి రాకుండా ఉన్నాను. మన ఇద్దరి భారము నువ్వే మోస్తున్నావు కదా అనేవాడు కొడుకు. అందరూ తెలివిగలవాళ్లే ఉంటారా నాయనా? నీకు దేవుడు తెలివితేటలివ్వకపోతేనే మంచితనమిచ్చాడు. ఇద్దరికి సరిపడే కండపుష్టి ఇచ్చాడు. నువ్వు చెయ్యగల శ్రమ ఇంకెవరు చేయగలరు అని విధవరాలు వాణ్ణి సముదాయించేది. కాని ఈ విధమైన మాటలు వాడికి నచ్చక, నేను తెలివిగలవాన్న ఏదెలా అమ్మా అని పదే పదే తల్లిని వేధించసాగాడు. వాడి బాధపడలేక తల్లి మిట్టమీద ఉంటే మంత్రాల మరిడమ్మనడిగి కొంచెం తెలివితేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది. ఆ మాట నమ్మి మంత్రాల మరిడమ్మ దగ్గరికి వాడు పరిగెత్తుకు వెళ్లాడు. మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసుకుంటున్నది. మరిడమ్మత్తా, నాకు కాస్త తెలివితేటలిస్తావా? బొత్తిగా మందబుద్ధినైపోయి మా అమ్మకు సహాయం చేయలేకుండా ఉన్నాను. మతలేని వాళ్లకి నువ్వు తెలివితేటలివ్వగలవని మా అమ్మ చెప్పింది అన్నాడు వెర్రిబాగులవాడు ఎంతో దీనంగా. మంత్రాల మరిడమ్మ వాడికేసి ఒకసారి ఎగాదిగా చూసి, అన్నిటికన్నా నీకు ఎక్కువ ఇష్టమైనది పట్టుకురా, ఆ తర్వాత నీకు తెలివితేటలిచ్చే విషయం చెప్తాను అన్నది. వెర్రిబాగులవాడి ఇంటికి వెళ్లి తల్లితో మరిడమ్మ అన్నమాట చెప్పి, నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనదేమిటమ్మా అని అడిగాడు. కోడి మాంసంరా నాయనా, రేపు కోడిని పట్టుకుని వెళ్లి మరిడమ్మ దగ్గర తెలివితేటలు తెచ్చుకో అన్నది తల్లి. మర్నాడు వాడు ఒక కోడిని తీసుకుని ఉత్సాహంగా మరిడమ్మ వద్దకు వెళ్లి, నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చానత్తా అన్నాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. కాళ్లు లేకుండా పరిగెత్తేదేది అని మంత్రాల మరిడమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది. చాలాసేపు బుర్రగొక్కని తనకు తెలియదన్నాడు వాడు. అయితే నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తేలేదు, వెళ్ళి ఇంకోసారి రా, నీకు అన్నిటికన్నా ఇష్టమైనది వెంట పెట్టుకునిరా అని మరిడమ్మ వాణ్ణి పంపేసింది. వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా వాడి తల్లి మంచాన పడి ఉన్నది. చాలామంది చేరి చికిత్స చేయిస్తున్నారు. ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్టుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు. చికిత్సలేమీ పనిచేయలేదు. ఆమె కొడుకుని దగ్గరికి పిలిచి, ఇక నేను బ్రతకను నాయనా, మరిడమ్మ నీకు తెలివితేటలిచ్చింది కదా, ఇక నేను లేకపోయినా నీ మానాన నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతావులే, నేనిక నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అని కన్ను మూసేసింది. ఆ రాత్రంతా వాడు తల్లి కోసం కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ, మా అమ్మ లేకుండా ఎట్లా బ్రతకడం, ఇక నన్ను ఎవరు కనుక్కుంటారు, నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు. ఈ విధంగా అనుకోవటంలో వాడికి ఒక సంగతి తెలిసి వచ్చింది. తనకు ప్రపంచంలోకెల్లా ఇష్టమైనది తల్లి తప్ప మరేదీ ముమ్మాటికి లేదు. అందుచేతవాడు తన తల్లి కలేబరాన్ని ఒక గోతంలో వేసుకుని మరిడమ్మ దగ్గరికి వెళ్లి, అన్నిటికన్నా ఇష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలియ్యి మరిడమ్మత్తా అని అడిగాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేదేది అని మరిడమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది. వెర్రిబాగులవాడు చాలా ఆలోచించి తనకు తెలియదన్నాడు. అయితే వెళ్లిపోయి మరోసారి రమ్మని, వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా ఇష్టమైన దాన్ని తెమ్మని మరిడమ్మ అన్నది. వెర్రిబాగులవాడు తల్లిని సజ్జుతో పాటు భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు. అయితే వాడు మధ్యదారిలోనే ఒకచోట చెతికిలబడి తన దుస్థితి తలుచుకొని బోరునే ఏడవసాగాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించటం విని వాడు తల ఎత్తి చూసేసరికి రాధ అనే పిల్ల కనిపించింది. వాడామెతో తల్లి చచ్చిపోయి తను అసహాయ స్థితిలో ఉండటము, తనకు తెలివితేటలిచ్చే మంత్రాల మరిడమ్మ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేకపోవటమూ చెప్పాడు. ఆ ప్రశ్నలు విని రాధ నవ్వి, కాలు లేకుండా పరిగెత్తేది నది, బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు, అది కూడా తెలీదా? నీ వంటి వాణ్ణి ఎవరో ఒకరు ఎప్పుడూ కనిపెట్టి ఉండాల్సిందే. నేను నిన్ను కనిపెట్టి ఉంటాను. తెలివితేటలు లేనివాళ్లు భార్యలను బాగా చూస్తారని పెద్దలు చెబుతారు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీకు అభ్యంతరం లేకపోతే నాకిష్టమే అన్నాడు వెర్రిబాగులవాడు. సంతోషంగా వాళ్ళిద్దరూ పెళ్లాడారు. రాధ తల్లి కన్నా బాగా కనిపెట్టి ఉంటున్నది. వాడు కూడా రాధ చెప్పిన పనులు ఎంత బరువైనా చేసేస్తున్నాడు. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. ఒకనాడు అకస్మాత్తుగా వెర్రిబాగులవాడు ఒక సంగతి తెలుసుకున్నాడు.
తనకు ప్రపంచంలో తన భార్య కన్నా ఇష్టమైనది ఏదీ లేదు. అందుచేత వాడు వెంటనే రాధను వెంటబెట్టుకుని తిన్నగా మంత్రాల మరడమ్మ దగ్గరకు వెళ్ళి, అత్తా, ఈసారి నిజంగా నాకిష్టమైన దాన్ని తెచ్చాను. ఇప్పుడైనా నాకు తెలివితేటలియ్యి అన్నాడు. అలాగా, అయితే చెప్పు. కాళ్ళు లేకుండా పుట్టి మొదట 2 కాళ్ళు సంపాదించి చివరకు 4 కాళ్ళు తెచ్చుకునేది ఏది అని మరిడమ్మ అడిగింది. వెర్రిబాగులవాడ బుర్రగోక్కోవటం చూసి రాధ వాడి చెవిలో కప్ప అని రహస్యంగా చెప్పింది. కప్ప అన్నాడు వెర్రిబాగులవాడు. పర్వాలేదు, నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది తెలివైన బుర్రే. దాన్ని మీరిద్దరూ పంచుకొని సుఖంగా ఉండండి అని మంత్రాల మరిడమ్మ వాళ్ళిద్దరినీ దీవించి పంపేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.